సో ఈ హై రైజ్ కెమెరాస్ ద్వారా మాకు ఈ బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద ట్రాఫిక్ వస్తుంది. ఇది కొత్త ఆలోచన, కొత్త అంటే ఉన్న బిల్డింగ్స్నే వాడుకోవడం. ఆ బిల్డింగ్స్ పైకి వెళ్ళి వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని ఇట్లా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం మేము చేస్తున్నాం అని చెప్పి ట్రాఫిక్ ఆఫీసర్స్ అందరూ వాళ్ళు కన్విన్స్ చేసి అక్కడ పెట్టడం. ఈ కెమెరాస్ ద్వారా మాకు ఒక బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద ట్రాఫిక్ ఇన్ దట్ ఏరియా. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనం ఈ ఏరియాలో ఉన్నాము, ఇక్కడ ఈ నాగార్జున జంక్షన్, ఈ విధంగా మనకు ఎక్కడైనా కంజెషన్ అవుతుందంటే దీని ద్వారా మాకు మా కంట్రోల్ రూమ్లో తెలిసిపోతుంది. ముందు ఈ ఐడియా రాకపోయేది, అన్లెస్ సెట్లో ఎవరైనా అరిచి చెప్పే వరకు కానీ లేకపోతే ఎవరైనా ఫోన్ చేసి చెప్పే వరకు కానీ మాకు తెలియకపోయేది. కానీ ఇప్పుడు ఈ హై రైజ్ బిల్డింగ్స్ పైన కెమెరాస్ పెట్టడంతో మాకు ఎక్కడన్నా కంజెషన్ ఉన్నది చూపించగలమా? సో ఈ విధంగా మాకు అక్కడ ట్రాఫిక్ బిల్డప్ అవుతుందని ముందే తెలియడంతో పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే నుండి మాసబ్ ట్యాంక్ ఎన్ఎండిసి వరకు ఈ కెమెరా జూమ్ చేయొచ్చు, చూసుకోవచ్చు. ఇప్పుడు ఖాళీగా ఉంది కానీ కొద్దిగా ఉదయము సాయంత్రం ఎప్పుడు ప్యాక్డ్ ఉంటుంది ఈ రోడ్డు, మీకు తెలుసు. సో ఇది చూసుకొని ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేయడం అనేది ఇప్పుడు జరుగుతుంది. ఇదొక ఇన్నోవేషన్ ఏదైతే చేశామో ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో, దానివల్ల ట్రాఫిక్ ఫ్లో చాలా బాగా పెరిగింది. ఇంకా వచ్చే రోజుల్లో ఈ హై రైజ్ కెమెరాస్ ఇంకా పెంచే ఆలోచనలో డిపార్ట్మెంట్ ఉంది. అది మేము చేయబోతున్నామని తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో మేము డ్రోన్స్ 2 కొనిచ్చాం ట్రాఫిక్ పోలీస్కి. డ్రోన్స్ ద్వారా ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేయాలి అనే ఉద్దేశం. సో ఈ విధంగా డ్రోన్ షాట్స్ ఎక్కడైతే కంజెషన్ మేము ఎక్స్పెక్ట్ చేస్తామో ముందే అక్కడ డ్రోన్స్ని ఫ్లై చేయడము. ఇది మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్, దాని కింద ఉన్న ట్రాఫిక్ ఇప్పుడైతే మధ్యాహ్నం పూట బాగానే సాఫీగా ఉంది, కొద్దిగా 4-5 అయితే ఇక్కడ కూడా కంజెషన్ బాగా పెరుగుతుంది. సో ఇటువంటి స్ట్రెచెస్లో ఎక్కడ ఎటువైపు నుంచి మనకు కంజెషన్ పెరుగుతుంది, మళ్ళీ దాన్ని బట్టి మనం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే 24 hours దీనిపైన వాచ్ పెట్టడంతో మాకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అందుబాటులో ఉండడంతో వీఆర్ ఏబుల్ టు టేక్ బెటర్ డెసిషన్స్ ఇన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్.